హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. మసాలా దోశ తయారు చేసుకోవడం ఇది అచ్చం మనం హోటల్లో చేసేటట్టే, అంతే క్రిస్పీగా, అంతే మసాలాతోటి ఎలా ప్రిపేర్లో చూపించబోతున్నానండి. ఈ విధంగా ఒకసారి కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ మసాలా దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నటువంటి దాన్ని వాటర్ యాడ్ చేసి ఒక 2 టైమ్స్ బాగా శుభ్రం చేయండి. ఇలా శుభ్రం చేసుకున్న దాన్ని ఇందులోని వాటర్ అంతా కూడా పక్కకు పంపేసుకొని ఇందులోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఇక్కడ రేషన్ బియ్యం 3 కప్పులు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఇవి ఉప్పుడు బియ్యం అండి. ఇవి మనకి బయట షాప్స్లో దొరుకుతాయి. ఉప్పుడు బియ్యం దొరకని వాళ్ళు మనకి ఇడ్లీ రైస్ అని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, అవైనా యూస్ చేసుకోవచ్చు. ఇవి 2 కప్పులు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పుని అలాగే 1 టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఈ రైస్ని 2 to 3 టైమ్స్ వాటర్ తోటి బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒకసారి శుభ్రం చేసుకున్నాక ఇందులోని వాటర్ అన్ని పక్కకు పంపేసుకొని మనకి రైస్ మునిగేటట్టు వాటర్ బాగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వాటిని ఒక 6 అవర్స్ నానబెట్టుకోండి. మనకి 6 అవర్స్ తర్వాత పప్పు రైసు 2 కూడా బాగా నానుంటాయి కాబట్టి వీటిని మరలా శుభ్రం చేసుకొని ఇప్పుడు మనం గ్రైండర్కి కానీ లేదంటే మిక్సీకి కానీ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే మీకు గ్రైండర్లో పిండిని రుబ్బి చూపిస్తున్నాను. ఇలా వాటర్ అన్ని సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు గ్రైండర్లోకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫస్ట్ ఈ విధంగా మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేశాక ముందే 1/4 కప్పు అటుకులు నానబెట్టానండి. నానబెట్టిన అటుకుల్ని యాడ్ చేశాక మనం శుభ్రం చేసుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకొని మనకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. మనకి పిండి అనేది కొంచెం బరకగా ఉన్నా కూడా పర్లేదండి, దోశ అనేది ప్యాన్కి అంటుకుపోకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టి ఒక 7 అవర్స్ బయట పెట్టండి. 7 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక పిండి అనేది మనకు బాగా పులుస్తుంది. ఇప్పుడు గరిటెతోటి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం ఎంతైతే యూస్ చేసుకుంటామో అంత పిండిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అలాగే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలపాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. జార్లోకి ఒకటి కట్ చేసిన ఆనియన్ని అలాగే 1/2 ఇంచ్ అల్లం ముక్కని 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రెబ్బల్ని 2 కట్ చేసిన టమాటాలని అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇది ఎర్రకారం అంటారండి, రాయలసీమ స్పెషల్. దోశలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక పోపు పెట్టడానికి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టిన ఎర్రకారంని ఆయిల్లోకి యాడ్ చేసుకుని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేయించండి. ఇలా దగ్గరకు పడ్డాక దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆలు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలను అలాగే 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పుని అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పుని 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనకి ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేటివి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందే ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలని చిన్నగా మెదిపి పెట్టుకోవాలి. ఇలా మెదిపి పెట్టుకున్నటువంటి ఆలుని యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలపాలి. ఇలా ఉప్పు కారం అన్నీ బాగా పట్టాక ఆలు ఫ్రై అనేది మనకి తయారవుతుంది. ఈ ఆలు మసాలాని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఆనియన్ తోటి ఆయిల్ అంతా కూడా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇక్కడ 1.5 గరిటె పిండిని యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తం కూడా దోశని స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేశాక దోశ మీద ఎర్రకారంని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేశాక మనం కొద్దిగా ఆయిల్ని దోశ మొత్తం కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేశాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ఫ్రైని కూడా దోశ మిడిల్లోకి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆలు ఫ్రై మొత్తం స్ప్రెడ్ చేశాక దోశ అనేది మనకి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనకి దోశని గరిటెతోటి ఈ విధంగా నెమ్మదిగా తీసుకుంటూ ఇలా
నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోవాలి. మరొక దోసను కూడా వేసి చూపిస్తానండి. కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఆనియన్ తోటి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేశాక నెక్స్ట్ దోసను కూడా అదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక మనం ఏ విధంగా అయితే ముందు దోసకి ఎర్రకారాన్ని స్ప్రెడ్ చేసామో అదే విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేశాక ఈ దోశకు కూడా ముందు దోశకు లాగానే ఆయిల్ని స్ప్రింకిల్ చేసి ఆలు మిశ్రమాన్ని మిడిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ దోశను కూడా ఇదే విధంగా బాగా కాల్చుకోండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాక ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని వేడివేడిగా మనం పల్లీల చట్నీతోటి ఈ మసాలా దోశను సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మనం ఈ విధంగా ఎన్ని దోశలు అయితే ప్రిపేర్ చేసుకుంటామో అన్ని దోశలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, హోటల్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది.